కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమావిడాడ శివారు లక్ష్మీ నరసాపురం పాటిమీద గ్రామంలో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ భూ కైలాస రిలీజియస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ అనంత సంఖ్యాక పార్థివ శివలింగాలను పుట్టమట్టితో తయారీ కార్యక్రమాన్ని మార్చి 20న ప్రారంభించారు. సుమారు 15 రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన నాటి నుండి భక్తులు స్వచ్ఛందంగా పాల్గొని పార్థివ శివలింగాలు తయారు చేసి తన్మయత్వం పొందారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కమిటీ సభ్యులు సౌకర్యాలను ఏర్పాటు చేశారు. భక్తుల సహకారంతో అన్న ప్రసాదన వితరణ ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 7 సోమవారంతో ఈ కార్యక్రమం ముగిస్తారు. ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి విశేషమైన అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించి ట్రస్ట్ వారికి 1,11,111 పార్థివ శివలింగాలను తయారు చేసిన భక్తులు ఊరేగింపుగా ట్రస్ట్ వారికి అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. పార్థివ శివలింగాలు తయారీ వల్ల గ్రామం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్బెల్ల వీర వెంకట సత్యనారాయణ రెడ్డి, ఎస్పీ శ్రీమతి శ్రీలక్ష్మి, సబ్బెల్ల సత్తిరెడ్డి, ఉమాదేవి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని పార్థివలింగ రూపంలో తయారు చేసే అవకాశాన్ని గొల్లలమావిడాడ శివారు లక్ష్మీ నరసాపురానికి మామిడాడికి ఈ అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి సత్యరెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, వారి దంపతుల ఇద్దరికీ కూడా మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం తలపెట్టినటువంటి చాలా విశేషం ఎటువంటిదంటే 1,00,000 చేయాలని అనుకున్నాం. 1,50,000కి రీచ్ అవుతున్నాం. ఇంకా 15 రోజులు చేయాలని కార్యక్రమం. అయితే ఇప్పుడు 12 రోజులు అయింది. ఇంకా 3 రోజులు ఈ కార్యక్రమం పూర్తవుతుంది. అయిన తర్వాత ఈ పార్థివ లింగాలని అన్నింటినీ ప్యాకింగ్ చేసి ఆ ట్రస్ట్ వాళ్ళు వస్తే ఆ ట్రస్ట్కి హ్యాండిల్ చేసి ఈ పార్థివ లింగాలు తయారు చేసినటువంటి లేడీస్ విపరీతమైనటువంటి ఆనందంతో వచ్చి చేసినటువంటి మాటలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఊరేగింపుగా ఈ లింగాల్ని, ఈ పార్థివ లింగాలను అన్నింటినీ కూడా ఊరేగింపుగా తీసుకుంటూ వాటి మీద అంతా ఊరేగింపు అయిన తర్వాత గొల్లలమావిడాడ తీసుకెళ్ళి ఆ ట్రస్ట్ వారికి ఈ లింగాల్ని అప్పచెప్పిన తర్వాత మొత్తం